ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ పవన్. శాలిబండలోని రాజారాయ్ దేవడి కాలనీలో అయితే ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కనే లాల్ దర్వాజా క్రాస్ రోడ్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో నైట్ దాదాపు ఒక 10-10:30 ప్రాంతంలో అయితే ఘోర షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం బ్లాస్ట్ అయిపోవడం జరిగింది. బ్లాస్ట్ ఎక్స్ప్లోజర్ ఎలా ఉంది అంటే దాదాపు 3 కిలోమీటర్ల మేరకు వినిపించింది. ఒక మినీ భూకంపం వచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురైనారు. ఇక్కడ చుట్టుపక్కల షాపులన్నిట్లల్లో ఒక భూకంపం వస్తే అన్ని ఎట్లా కింద పడిపోతాయో సామాన్లన్నీ కింద పడి మొత్తం భయభ్రాంతులకు గురైనారు. ఎక్కడికక్కడ పబ్లిక్ అయితే ఆగిపోవడం జరిగింది. ఒకసారి మీ ఇన్సిడెంట్ చూడొచ్చు ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ అయిందో. ఇక్కడ ఒక వెహికల్ ఉంది కదా, మెయిన్ దానికి కారణం ఈ వెహికల్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్ లో నుంచి ఈ సిఎన్జి గ్యాస్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం ఇది ఎలక్ట్రానిక్ షాప్ కావడంతో ఆ బ్లాస్ట్ అనేది ఎలక్ట్రానిక్ షాప్ కి తగిలి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయింది అని అయితే చెప్తున్నారు. మరొకటి యాక్సిడెంట్ అయిందని చెప్పి కొన్ని కోణాల్లో ఆలోచిస్తుంటే కొంతమంది మాత్రము ఇది యాక్సిడెంట్ కాదు, సడన్ గా కారు బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదన్నా ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఈ విధంగా కారు వల్లనే ఇది బ్లాస్ట్ అయిపోయిందని చెప్తున్నారు. మొత్తం కారు రన్నింగ్ లో ఉండగా సిఎన్జి పేలి ఆ కారు బోల్తా పడి ఇక్కడికి వచ్చి తగిలి ఈ షార్ట్ సర్క్యూట్ ఇది మొత్తం ఎలక్ట్రానిక్ షాప్ కావడంతో మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అనేసి క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా ఆ సిఎన్జీస్ ఏవైతే గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ వాటికి సంబంధించిన గీజర్లు ఇవంతా ఈ గ్యాస్ లీకేజ్ అయ్యి ఘోర బ్లాస్ట్ అయితే జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ గోడలు కూడా పగిలిపోయినంత క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కింద సువ్వలు చూడొచ్చు మీరు, మొత్తం పగిలిపోయి సిమెంట్ గోడలు కూడా ఈ కింద పడి ఊడిపోయినట్టు. ఇక్కడ ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగితే ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఒక ప్రాణ నష్టం జరిగింది, ఒక ప్రాణాలు కోల్పోయాడు, మిగతా కొంతమందికి గాయాలైనాయి అని కూడా చెప్తున్నారు. సో ఇది మెయిన్ రోడ్డు పక్కన ఉండడంతో అందరూ సడన్ గా ఆ టైంకి అంటే 10-10:30 ప్రాంతం అంటే అందరూ రద్దీగా ఉండే ఆ టైమే కాబట్టి సో అందరూ చాలా భయభ్రాంతులకు గురైనారు. అంటే ఒక మినీ భూకంపం, లిటరలీ ఒక భూకంపం వస్తే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో ఆ ఇంపాక్ట్ 3 కిలోమీటర్ల వరకు చూపించింది, ఆ సౌండ్ వినిపించింది అని చెప్పేసి అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ బ్లాస్ట్ అవ్వగానే వచ్చి చూసి ఏం జరిగిందని ఆ టెన్షన్ లో పడి ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ మొత్తం మంటలు చెలరేగడంతో ఈ షాపు అదే విధంగా పక్క షాపు కూడా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు కదా, సో అక్కడ ఆ షాపులకు కూడా ఆ ఇంపాక్ట్ చూపించింది. షాప్ లో ఉన్న పక్క షాప్ వాళ్ళే దాదాపు 25 లక్షల బట్టలు షాప్ అవ్వడంతో అది నష్టపోయారని అయితే మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ షాప్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉండడం, ఎలక్ట్రానిక్ షాప్ అవ్వడంతో మొత్తం ఎలక్ట్రానిక్స్ కాబట్టి వెంటనే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. మొత్తం వైర్లు, ఆ గ్యాస్ సిలిండర్లు ఇవే ఉన్నాయి. ఆ సిఎన్జి గ్యాస్ ఉంటుంది కదా, ఆ సిఎన్జి గ్యాస్, ఫ్రిడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, లీక్ అయ్యని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఒక్కసారి మీరు దాని ఇంపాక్ట్ క్లియర్ గా చూడాలంటే ఎదురుగా చూడొచ్చు రోడ్ అవతల. ఇది ప్రస్తుతం మనం ఇప్పుడు రోడ్ యువతలు ఉన్నాము. ఇక్కడ రోడ్ అవతలు చూసుకుంటే మొత్తం అక్కడ ఎదురుగా ఉన్న షాప్ లో అద్దాలు కూడా పగిలిపోయినాయి. ఈ ఇంపాక్ట్ మీరు క్లియర్ గా చూడొచ్చు. గోమతి ఎలక్ట్రానిక్స్ లో అయితే ఈ విధంగా జరిగింది. సో ఇది కూడా ఆ గోమతి ఎలక్ట్రానిక్ షాప్ కూడా ఇతన్నే అని చెప్తున్నారు. అది కొత్తగా పెట్టారంట. ఇప్పుడు బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఆ షాప్ మాత్రం పాతది అని చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఈ రేంజ్ లో ప్రమాదం జరిగింది అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా భయం అవుతుంది. షార్ట్ సర్క్యూట్ల వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, సిఎన్జి సిలిండర్లు బ్లాస్ట్ అవ్వడం కూడా కావచ్చు. ఎంత పెద్ద ప్రమాదాలు ప్రజలైతే అంటే ఎక్కడ సేఫ్టీ లేకుండా అయిపోతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనకి గురవడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు వైర్లన్నీ కాలిపోవడం వల్ల మళ్ళీ కొత్త వైర్లు వేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు, హైడ్రా టీము వీళ్ళందరూ రావడం జరిగింది. సారీ హైడ్రా కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే రావడం జరిగింది. సో వచ్చి మొత్తం పరిశీలన చేసి ప్రాథమిక పరిశీలన ఏంటి, ముఖ్యంగా ఏం జరిగింది, ఎందుకు ఈ బ్లాస్ట్ అయిందని అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కారు ముఖ్యంగా సిఎన్జి బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది. కారు పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది టైర్లతో సహా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి మీరు కింద చూడండి, కారు టైర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. టైర్లు అసలు ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఇక్కడ టైర్లు లబ్బర్ ఏదైతే ఉందో అది కాలిపోయింది, ఇక్కడ మొత్తం బయటకు వచ్చేసింది. సో
ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఏసీ కంప్రెసర్లు ఎక్కువగా ఉండడంతో కంప్రెసర్లు అయితే ఆ గ్యాస్ లీకేజ్ అవడంతో బ్లాస్ట్ అయిపోవడం జరిగింది. ఒక కంప్రెసర్లో గ్యాస్ లీకేజ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తగిలిందంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ మీరు స్కూటీ చూడొచ్చు, మొత్తం తునకలు అయిపోయింది. స్కూటీ అయితే ఏం లేదు, ఇక్కడ స్కూటీ మొత్తం కాలిపోయింది. ఆ టైర్లు మొత్తం అసలు ఆ స్కూటీ దాని పరిస్థితి చూడొచ్చు, అర్థమవుతుంది. ఇంకా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు థ్యాంక్ గాడ్ అంటే ఎవరు లేరు ఆ టైంలో. ప్రజలు అయితే తీవ్ర గాయాలైనాయి, అంటే కొంతమందికి గాయాలయ్యాయి, ఒక వ్యక్తి అయితే ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇంత పెద్ద బ్లాస్ట్ అయినప్పుడు ప్రాణ నష్టం తక్కువగా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకసారి షాప్ లోపల చూసుకుంటే మీరు ఆ పరిస్థితి అసలు వివరించడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కొంచెం అంటే ఒక్క మనిషి అసలు చూస్తుంటే షాప్ లో ఒక్క వస్తువు కూడా మిగిలేదు, మొత్తం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాము. సో చూడొచ్చు మొత్తం ఆ ఇంపాక్ట్ అవతల వెనకాల ఉన్న షాప్స్ కూడా అంటింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు గురైనారు. ఈ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందంటే మీకు ఇక్కడ విజువల్స్ చూస్తే క్లియర్ గా అర్థమై ఉంటుంది ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయింది అని చెప్పేసి. సో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావడము, పైగా వుడెన్వి ఇవంతా ఉండడంతో ఈ బ్లాస్ట్ ఇంకా ఎక్కువగా మంటలు వెంటనే చెలరేగి మొత్తం అంటుకుంది. అప్పటికి ఫైర్ సిబ్బంది అందరూ వచ్చి ఆపడానికి ప్రయత్నించినా గానీ సో ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ టైం కల్లా వాళ్ళు వచ్చేసే లోపు మొత్తం జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. దాదాపు లక్షల నష్టపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మనం వెనకాల కూడా చూద్దాము. సో దీని ఇంపాక్ట్ వెనకాల ఎలా ఉందని చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ షటర్ ఉంది కదా, ఈ షటర్ పేలి అక్కడ ఆ షాప్ దగ్గర పడిందని అయితే మనకు క్లియర్ గా చెప్తున్నారు. సో అంటే ఆ రేంజ్ లో బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ ఉన్న షటర్ పేలి అక్కడ పడిందంటే ఏ రేంజ్ లో బ్లాస్ట్ అయిందో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఒకసారి మీరు వెనకాల కూడా చూపిస్తాను రండి. సో ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇది షాప్ సైడ్ అన్నమాట. సో షాప్ సైడ్ కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉందో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ విజువల్ చూడొచ్చు, మొత్తం తగలబడిపోయింది. పక్కన ఉన్న ఆర్చి కావచ్చు మొత్తం. ఇక్కడ మీరు కొంచెం ముందుకు వచ్చినట్టయితే దాని బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము ఇన్సిడెంట్ జరిగిన బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా, ఇక్కడ ఒక ఆటో ఉంది. అంటే ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా ఏ రేంజ్ నష్టం జరిగింది. ఇక్కడికి మొత్తం కాలిపోయింది. ఆటోలో మీరు ఒక్కసారి చూడవచ్చు, ఆటో గ్లాసెస్ పగిలిపోయి ఇక్కడ చూడండి ఆటో మొత్తం కాలిపోయింది, దగ్ధం అయిపోయింది ఆటో మొత్తం. ముఖ్యంగా అసలు జనాలు లేకపోవడంతో అంటే ఆ టైంకి దీని దగ్గరలో జనాలు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం చాలా తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కూటీ ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. భయ్యా ఉన్నారా ఇక్కడ మీరు? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైనా తెలుసా మీకు? ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట షాప్ కి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం తగలబడిపోయింది. ఈ షటర్లు అయితే పగిలిపోయాయి. ఈ కంప్రెసర్లు ఉన్నాయి కదా, ఏసీ ఫ్రిడ్జ్ అనుకుంటేది ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ ఏదైతే కంప్రెసర్లు ఉన్నాయో అవి తన్నుకొని యువతల పక్కకి రావడం జరిగింది. ఈ షటర్ కూడా అంటే దాని ఇంపాక్ట్ చూపిస్తున్నాను మీకు. ఆ ఎక్స్ప్లోజర్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి క్లియర్ గా చూడండి. ఆ షటర్ పగలగొట్టుకొని యువతల షటర్ లోకి వచ్చి ఈ కంప్రెసర్లు అన్ని వచ్చి ఇక్కడ పడ్డాయి. అంటే ఆ రేంజ్ లో బ్లాస్ట్ జరిగింది. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఆ గ్లాస్ అవి ఎట్లా పీసులు అయిపోయినాయి మొత్తము. ఏసీ కూడా ఇది ఫ్రిడ్జ్ మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా, ఇది ఫ్రిడ్జ్. అక్కడ బ్లాస్ట్ అయ్యి ఏ రేంజ్ లో అంటే ఆ ఎక్స్ప్లోజర్ మీకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. సో మొత్తం తగలబడిపోయినాయి కరెంటు వైర్లు. సో చాలా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, కరెంటు వైర్లు అన్ని తగలబడిపోయాయి. వాళ్ళందరూ వచ్చి వాటిని ఒకసారి రిపేర్ చేస్తూనే ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే అక్కడ మీరు మీటర్లు కూడా తగిలిపోయాయి, ఒకసారి చూడొచ్చు. ఈ రేంజ్ లో ఇంపాక్ట్ శాలిబండలో కారు వల్ల ఈ రేంజ్ ఇంపాక్ట్ అయితే జరగడం జరిగింది. సో పరిస్థితి ఇది. మరి అంటే ఇంకా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపు ఒక వ్యక్తి చనిపోయాడు. మరో విధంగా కారు వల్లే ఆ సిఎన్జి పేలి ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సో మరిన్ని అప్డేట్ వస్తున్నప్పుడు వెంటనే మీకు తెలియజేస్తాను, చూస్తూనే ఉండండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు